ఫ్రెండ్స్ 3 పొటాటోస్ 3 ఎగ్స్ ఉంటే చాలండి, మంచి బ్రేక్ఫాస్ట్ ఆర్ స్నాక్స్ రెడీ అయిపోతుంది. లేట్ చేయకుండా వెంటనే మన రెసిపీ స్టార్ట్ చేసేద్దామా? హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్లేవర్ఫుల్ డిలైట్స్ తెలుగు. దీనికోసం నేను 3 క్యారెట్స్ 3 పొటాటోస్ తీసుకున్నాను. పొటాటోస్ హాఫ్ కిలో ఉంటాయండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసి వాటర్ వేసుకొని బాయిల్ చేసుకుందాం. క్యారెట్ పొటాటోస్ బాయిల్ అయ్యేలోగా మనం నెక్స్ట్ మనకి ఇంకా ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో అవన్నీ ప్రిపేర్ చేసి రెడీగా ఉంచుకుందాం. దీనికోసం ముందుగా నేను ఒక ఆనియన్ తీసుకున్నాను. ఆనియన్ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అండ్ 4-5 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను. గార్లిక్ కూడా చాప్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు 3 ఎగ్స్ తీసుకుంటున్నానండి. ఒక బౌల్ తీసుకొని ఈ 3 ఎగ్స్ కూడా అందులో వేసేసుకొని ఎల్లో వైట్ అంతా బాగా మంచిగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. ఈ డిష్ చూడడానికి కూడా నాన్ వెజ్ టిక్కీస్ లాగా, షామీ కబాబ్ లాగా అలా అనిపిస్తుందండి. ఎగ్స్ తీసుకున్న తర్వాత ఒక బౌల్లో బ్రెడ్ క్రమ్స్ కూడా తీసుకుని రెడీగా ఉంచుకున్నాను. ఈలోగా మన పొటాటోస్ బాయిల్ అయిపోయాయి. వీటిని స్ట్రెయిన్ చేసుకుందాం. స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత ఒక 2-3 మినిట్స్ పక్కన పెట్టేద్దాం. ఈలోగా మనం స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద కడాయి పెట్టేసి కడాయిలో ఆయిల్ వేసుకుందాం. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అండ్ మనం చాప్ చేసి పెట్టుకున్న గార్లిక్ వేసుకుని ఆనియన్ సాఫ్ట్ అయ్యి కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని ఒక బౌల్లో తీసేసి పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ మిక్సింగ్ బౌల్లో మన పొటాటోస్ క్యారెట్స్ వేసుకుని వీటిని మ్యాష్ చేసుకోవాలి. క్యారెట్స్ పొటాటోస్ మెత్తగా అయిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్ గార్లిక్ వేసుకోవాలి. 1 కప్పు కొత్తిమీర సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను, అది కూడా వేసుకుంటున్నాను. 4-5 స్పూన్స్ కార్న్ ఫ్లవర్ వేసుకోవాలి. తర్వాత ఇక్కడ గ్రేట్ చేసి పెట్టుకున్న చీజ్ వేసుకున్నాను. చీజ్ 1 కప్పు తురిమేసి పెట్టుకొని అది వేసుకుంటున్నాను. దీనివల్ల మన డిష్కి మంచి టేస్ట్ వస్తుంది. 1 స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకున్నాను. 1.5 స్పూన్ సాల్ట్ తీసుకుంటున్నాను. 1.5 స్పూన్ నాకు సాల్ట్ ఇక్కడ కరెక్ట్గా సరిపోయిందండి. తర్వాత ఇవన్నీ మంచిగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. ఈ డిష్ ప్రిపేర్ చేయడానికి ఎక్కువ టైం ఏం పట్టదండి. మనం పొటాటోస్ క్యారెట్ బాయిల్ అయ్యేలోగా మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే ఈజీగా చేసేసుకోవచ్చు. అన్నీ మిక్స్ చేసి పెట్టుకున్న పొటాటోని తీసుకుని పేస్ట్ని మనం మనకు నచ్చిన షేప్లో ప్రిపేర్ చేసుకోవాలి. నేను ఇక్కడ స్క్వేర్ షేప్లో చేసుకుంటున్నాను. ఇలా స్క్వేర్ షేప్ చేసుకుని వీటిని ఎగ్లో ఫస్ట్ డిప్ చేస్తున్నాను. ఎగ్లో ఇలా డిప్ చేశాక దీన్ని మనం బ్రెడ్ క్రమ్స్లో డిప్ చేసుకోవాలి. ఈ టిక్కీకంతా బ్రెడ్ క్రమ్స్ అంటేలాగా మనం మంచిగా కోట్ చేసుకుందాం. ఇలాగే అన్ని టిక్కీస్ ప్రిపేర్ చేసుకొని ఎగ్గులో తర్వాత బ్రెడ్ క్రమ్స్లో మనం డిప్ చేసుకొని కోట్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి. ఈ డిష్ చేసి పెడితే ఇంట్లో పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు. మనకు బయట దొరికే వెజ్ కబాబ్స్ కంటే కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకుని అందులో ఆయిల్ వేసుకుని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న టిక్కీస్ అన్నింటినీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. సో పిల్లలు బయటికి వెళ్దామన్నప్పుడు బయట ఏమైనా తినాలనిపించినప్పుడు వాళ్ళకు ఇంట్లోనే మనం హెల్దీగా ఇలా మంచిగా చేసి పెడితే వాళ్ళు కూడా హ్యాపీగా తిని ఇంట్లోనే హెల్దీ ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు. ఒక సైడ్ ఫ్రై అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇలా ఇంకో సైడ్ టర్న్ చేసుకొని ఇంకో సైడ్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా సర్కిల్ షేప్లో చేసుకున్న స్క్వేర్లా ఓవెల్లా ఏ షేప్స్లో చేసుకున్నా సరే చూడ్డానికి కూడా అండ్ తినడానికి కూడా చాలా బాగుంటాయి. ఇలాంటివి చేసి పెడితే ఇంట్లో చేసినవని ఎవ్వరు గుర్తుపట్టలేరండి. బయట నుంచి తెప్పించిన వాడే అనుకుంటారు. అంత మంచిగా టేస్ట్ వస్తుంది. ఇలాగే మనం చేసి పెట్టుకున్న టిక్కీస్ అన్నిటిని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం.
అంతేనండి, మన టిక్కీస్ రెడీ అయిపోయాయి. చూసారుగా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో. చాలా చాలా టేస్ట్గా ఉంటాయండి. లోపల ఎలా ఉన్నాయో ఒక టిక్కీ మనం కట్ చేసి చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, చేత్తో తీస్తుంటే ఈ టిక్కీ చూడండి చీజ్ ఎలా సాగుతుందో. సో ఎమ్మీగా ఉన్నాయి కదా చూడ్డానికి, తినడానికి కూడా చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. చూసారుగా, ఇంట్లోనే ఈజీగా ఇలా పిల్లలకు హెల్తీగా స్నాక్స్ చేసి పెట్టొచ్చు. ఇవి బ్రేక్ఫాస్ట్ లో అయినా తినొచ్చండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చాలా టేస్ట్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి రెసిపీతో కలుద్దాం. బాయ్ బాయ్.